ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈనాడు దేవాతి దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. ఆనాడు యెహోషువ ప్రవక్తతో దేవుడు మాట్లాడిన మాదిరిగా ఈనాడు కూడా మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థించినప్పుడు, ధ్యానించినప్పుడు పేతురు గారి విషయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు పేతురు నన్ను వెంబడించుము అని పలికాడు. నిన్ను మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానని మాట ఇచ్చారు. అదే మాదిరిగా పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువారిని ఎరగనని ముమ్మార్లు అబద్ధమాడాడు, మాట తప్పాడు. ఇలా తప్పినప్పుడు దేవుని యొక్క ప్రేమ, ఆయన యొక్క కృప, ఆయన పిలిచిన పిలుపు, వెంబడించమని చెప్పిన మాట, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉన్నారు. కాబట్టి ఇక్కడ పేతురు గారు తప్పిపోయినను, తెలియదని చెప్పినను పేతురు గారిని ప్రభువారు విడిచిపెట్టలేదు. ఇక్కడ పేతురు గారు గొప్ప అద్భుతములు, ఆశ్చర్యకార్యములు కూడా చేశారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మనము అపోస్తల కార్యంలో 5వ అధ్యాయంలో 15వ వచనం నుంచి మనం ఒకసారి చదివితే ఇక్కడ గొప్ప అద్భుతములు చేశారనమాట. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవని మీదైనను అతని నీడైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. ఆమేన్. దేవునికి మహిమ కలుగుగాక. పిలిచినవాడు నమ్మదగినవాడు. ఇక్కడ మాట ఇచ్చాడు కాబట్టి నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని పలికి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్య కార్యాలు జరిగాయి. పేతురు గారు నడుస్తూ వస్తుంటే తన నీడ తగిలి రోగులు స్వస్థత పొందుకున్నారంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అట్టి కృపను దేవుడు దయచేసి ఉన్నాడు. ఈనాడు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. నిన్ను నన్ను కూడా దేవుడు పిలిచి ఉన్నాడు కనుక అద్భుతాలు చేయడానికి, ఆశ్చర్య కార్యాలు చేయడానికి, గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మనం విశ్వాసంతో ప్రార్థించాలి, విశ్వాసంతో దేవుని అడగాలి. విశ్వాసంతో దేవుని అడిగినప్పుడు గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఈనాడు నీతోను, నాతోను, మనతోనూ మాట్లాడుతున్నాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని పలుకుతున్నాడు. కాబట్టి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. గొప్ప కార్యములు చేయమని, మన కుటుంబాలలో ఎదురవుతున్న శోధనలు తొలగించి పరిశుద్ధాత్మతో నింపి నడిపించి రక్షించమని మనం కలిసికట్టుగా మొరపెట్టి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన కృపగల తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మిక్కిలి మమ్ము ఎంతగానో ప్రేమించిన ఓ పరలోక ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, ఈ దినము తండ్రి నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని పలుకుతున్నావు తండ్రి. అవును ప్రభా, ఆనాడు పేతురు గారు ఏ విధంగా అయితే ప్రభా అద్భుత కార్యం చేసి ఉన్నారు తండ్రి. ప్రభా తండ్రి, అటు రీతిగా ప్రభా నీ బిడ్డలందరిపై నీ ఆత్మను కుమ్మరించి నడిపించి రక్షించమని, మీరే మహిమ పొందుకోమని, మీరే సంచరించమని, నజరేయుడు మా రక్షకుడైన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకుని బ్రతిమాలుకొని పొందుకొని నాను తండ్రి. ఆమేన్. దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.